ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఊరువాడ ఇలా ప్రతి చోట వినాయకుడు కొలువుదీరాడు. దీంతో హిందూ సమాజం మొత్తం సంఘటితమైంది. హిందువులందరూ ఓ చోట చేరి వినాయకుడిని వేడుకోవడం జరుగుతోంది. అయితే వినాయక చవితి ఉత్సవం ప్రాచుర్యం పొందడానికి ప్రథమ కారకులు లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వినాయక చవితి ఉత్సవం కొందరు ప్రైవేటుగా చేసుకునేవారు. దీన్ని ప్రజల పండుగగా హిందూ ఐక్య సంఘటన కోసం మార్చింది కూడా తిలక్కే. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హిందువులందరూ ఐకమత్యంగా పోరాడడానికి తిలక్ గణేష్ ఉత్సవాలను ముందుకు తెచ్చారు. నిజానికి చాలా కాలం పూర్వం మహారాష్ట్ర ప్రాంతంలో గణపతి ఉత్సవాలు అద్భుతంగా జరిగేవి. బీహార్లోని మాధ్యపురాలో కూడా మహారాష్ట్రకి సమానంగా గణేష్ ఉత్సవాలు జరిగేవని చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటుల కాలంలో కూడా ఈ గణేష్ ఉత్సవాలు ఉన్నాయని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ రాజవంశాల వారు గణేష్ ఉత్సవాలను బాగా ప్రోత్సహించారు కూడా. అయితే ఈ పూజా విధానం మరాఠా సామ్రాజ్యం ద్వారా మరింత ముందుకు సాగింది. శివాజీ మహారాజ్ గణపతి ఉత్సవాలకు ప్రముఖంగా ప్రాధాన్యమిచ్చారు. 1818 తర్వాత పేష్వాలు తమ ప్రాంతాలపై పట్టుకోల్పోయిన తర్వాత గణేష్ ఉత్సవాలను ఎవరి ఇళ్లలో వారు చేసుకుంటూ ఉండిపోయారు. కానీ 1893లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలను సార్వజనీన ఉత్సవాలుగా మార్చారు. ఇలా మార్చడానికి ఆయనకు దాదాపు 75 సంవత్సరాల సమయం పట్టింది. అంతలా శ్రమించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి గణేష్ ఉత్సవాలను నిర్వహించారు. బ్రిటిష్ పాలకులపై భారతీయులందరూ పోరాటం చేయడానికి జాతీయవాద ఆలోచనలకు గణేష్ ఉత్సవాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ కాలంలో బ్రిటిషర్లు బహిరంగ సభలను నిషేధించారు. భారతీయులెవరూ పెద్ద పెద్ద సభలను పెట్టొద్దని హుకుం జారీ చేశారు. దీంతో బ్రిటిషర్లను ఎదిరించడానికి లోకమాన్య తిలక్ ఈ గణేష్ ఉత్సవాలను బాగా ఉపయోగించారు. దీంతో భారతీయుల్లో ఐకమత్యం బాగా పెరిగింది. మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు, భజనలు ఇలా పెద్ద మొత్తంలో నిర్వహింపజేసి గణేష్ ఉత్సవాలను తిలక్ సంఘటనా కార్యక్రమంగా తీర్చిదిద్దారు. వీటితో పాటు హిందూ సమాజంలో ఉన్న కులాల అడ్డుగోడలను తొలగించడానికి కూడా ఈ గణేష్ ఉత్సవాలను ఉపయోగించారు. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఉన్న అంతరాలను పూర్తిగా తొలగించేందుకు గణేష్ ఉత్సవాలను ఓ మాధ్యమంగా వాడారు. స్వాతంత్ర్యం గురించి ప్రసంగాలు, ప్రదర్శనలు, చర్చలకు ఇది ఎంతో ఉపయోగపడింది. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను పొందుతానని తిలక్ మరింత గర్జనగా చెప్పడానికి ఈ గణేష్ ఉత్సవాలు దోహదపడ్డాయి. అనేక సందర్భాల్లో హిందూ ముస్లిం ఐక్యతను పెంపొందించేందుకు బ్రిటిషర్స్ వాడే విభజించు పాలించు అన్న సిద్ధాంతాన్ని తుత్తునీలు చేసేందుకు తిలక్ ఈ ఉత్సవాల ద్వారా ప్రయత్నాలు చేశారు. ఈ ఉత్సవాలను కేవలం సాంస్కృతిక పునర్జీవంలాగా మాత్రమే కాకుండా బ్రిటిషర్లకి వ్యతిరేకంగా సామూహికంగా ఉద్యమం చేయడానికి కూడా తిలక్ వాడారు. హిందువుల స్వేచ్ఛ, గుర్తింపు కూడా ఈ ఉత్సవ నిర్వహణ ద్వారా మరింత పెరిగాయి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్షం 14వ రోజు వచ్చే చతుర్దశిని అనంత చతుర్దశి అంటారు. ఆ రోజు నిమజ్జనాలు చేస్తారు. 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ 6వ తేదీన అనంత చతుర్దశి వస్తుంది. ఆ రోజు నిమజ్జనం పూర్తి చేయాలి. కొందరు తమ తమ వీలును బట్టి 1వ రోజు, 3వ రోజు, 7, 9 రోజుల్లో కూడా నిమజ్జనం చేస్తారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.